కెన్ ఆల్సో కాల్ హర్ బాప్ప. బాప్ప అని కూడా పిలవచ్చు. బాప్ప ఏంటి బాగాలేదు, అత్త బాగుంది. నేనైతే ప్రతి ఒక్క పేరు పెడతా అనమాట. మా అత్తలు కూడా యాక్చువల్లీ అత్త వాళ్ళని హిందీలో ఏమంటారంటే బువా అంటారు. సో నాకు ఇద్దరు అత్తలు కాబట్టి బడి బువా చోటి బువా అంటుంటాను నేను. దీని అమ్మాయి దేనికి కాల్ చేస్తుంది? వెయిట్, మా మమ్మీ కాల్ చేస్తుంది. అదేంటి ఇదేంటి కాల్ చేస్తుంది అని మమ్మీ అంటది. వెళ్ళండి, ఇంకో రూమ్ నుంచి టీకే పెట్టండి, ఇంకేం చేయాలి. పిచ్చి నువ్వు వెళ్ళా. ఎక్కడికి వెళ్ళాలి? జాంపండు వద్దు గాని నేను వెళ్తా నీది వేరే దానికి. అయ్యో చిందు వెళ్ళిపోయాడేంటి? నన్ను వెళ్ళమంటావా? ఈ పాట కింద రిప్లై రావాలి. వెల్కమ్. ఎందుకు రమ్మని చెప్పండి, మా ఇద్దరం మాట్లాడుకోక చాలా రోజులు అయితే. వస్తుందో వస్తుంది. నాకు ఈపీ లేవు. ఇటు మాట్లాడట్లేదు ఏంటి? పండు మీటింగ్ లో ఉన్నాడా, ఆఫీస్ లో ఉన్నాడా? మీటింగ్ అయితే ఒక మంచి పాట వేద్దాం. జెంట్స్ ఏ హాయ్ రా. హాయ్ జెంట్స్. ఏంట్రా సిగ్గు లేకుండా హైట్ లో ఉన్నా? ఎవడో నాకు తెలిసిపోయిందిరా. మీరు అందరూ ఏమైనా అనుకోండి, మా బ్రోని ఏమనకండి. ఏ బ్రో? మా జెంట్స్ బ్రో. మీకు బ్రో అయితే నాకు అన్నయ్య. నాకు బ్రో అయితే నీకు అన్నయ్య. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ లోనే అన్నయ్య. ఇక్కడికి ఐడియాలు వస్తున్నాయి. జెంట్స్ మెయిన్ ఐడికి మెసేజ్ చేసా ఎలా ఉన్నారు అని. వాడు కానీ ఇప్పుడు హైట్ లో ఉంటే వాడికి అర్థమైపోతుంది. ఏమిటది? ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఓకే, నేను ఇప్పుడు కోచింగ్ కి వెళ్తాను. అక్కడ మా అక్క టెస్ట్ కాపీ ఇస్తుంది. మా మమ్మీకి ఏం చెప్పాలి? పండు పెళ్ళి ఎప్పుడు మరి? కాపీ ఉండిపోయింది, మా మేడం ఇచ్చిందని చెప్తా. పండు కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుకుంటాం. అంటే ప్లానింగ్ స్టాఫ్ తీసుకురా, నీకు ఎంత కావాలంటే అంత హైట్ లో. పెళ్లి లేకపోదా బ్రో? నీకెందుకు బ్రో జరుగుతుందా ఏది నాకు అర్థం కావట్లేదు. నీకెందుకు బ్రో? నీకు ఆల్రెడీ పార్ట్నర్స్ ఉన్నారు కదా, మమ్మల్ని వదిలేయండి. మార్నింగ్ 4 ఓకే, లైన్ అన్నావు ఇదేనా? నువ్వు పండుతో లేచిపోవడానికా? మమ్మల్ని వదిలేయండి అబ్బా, మాకు ప్రైవసీ కావాలి. లేచిపోవాలి 4 అయితే అందరు లేచిపోవాలి. పండు ఫిక్స్ అక్కడ, అంకితకి ఫిక్స్ పండు. పిచ్చి ఏంట్రా ఫేక్ ఐడీస్ అంటే బాట్స్ వస్తున్నాయి ఇందులోకి. ఎందుకమ్మా సంబంధాలు అంటారు? ఓనర్ ఐడి ఉంది. చెప్పు, ఎందుకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నావు మాకు? మీరేగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ అంకితతో ఫిక్స్ పండుకి. అదే చెప్తున్నా, ఏంటి నువ్వు అంత మాట అన్నావు మా అల్లుండి? అడుగు నువ్వే. నాకైతే అమ్మాయి చెప్పింది మరి. ఈడేం చెప్పడే, ఎవరికి ఎక్స్ట్రాలు చేస్తాడు. ఏమనుకున్నాడు, ఏదో చేసాడు. నా దగ్గర ఊదేసింది. ఏం చందు ఇన్ని ఐడీస్ వస్తున్నాయి ఇక్కడికి. అంకితతో ఫిక్స్ అయినా సరే కొంతమంది మా మామయ్యతో పచ్చిగా మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్. వేదాంతి ఈ వీడియో సిద్ధాంతి, ఈ వీడియో సిద్ధాంతి. ఎవరు సిద్ధాంతి? ముద్దు కావాలి అంటున్నారు. అమ్మాయి ఎవరాలు?
ఎవరైతే అని అడుగుతున్నారో వాళ్ళు నోరు పొక్కుపోవాలి. సైలెంట్ గా ఉంటాడు. నోరు పొక్కుపోవాలంటారు చూడు. ఆహా ఏమైనా గాలేస్తుందా ఇట్లా ఒక బైక్ మీద రౌండ్ వేసుకుని ఎవరు వాళ్ళు నాకు తెలుసుకోలేనుంది. చెప్పు ఐబి చైనాక మాట్లాడుకుందాం. ఇంటికి రావాలంట. అది యూనివర్సల్ ట్రూత్ చంది, అందరికీ తెలిసిందే. దీపు గారు వెల్కమ్. ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు? రా మామా టీటెక్. దీపా వెల్కమ్. ఓ అమ్మ వచ్చాడా? వచ్చాక మనం మీ సైడ్ ఉండక్కర్లేదు అనుకుంటా పిలవండి ఫస్ట్ కదా. ఇక్కడ ఎవరైనా హోస్ట్ తీసుకోండి, ఎవరైనా హోస్ట్ తీసుకోండి. దీపు వస్తాడు మనోళ్ళు ఎవరు రావట్లేదు, మనల్ని వదిలేసాను. పేరెంట్స్ అయినా ఆనందం ఏం ఎవరైనా లేదు. హోస్ట్ తీసుకోండి అని మీరే తీసుకున్నారు. ఇటు వచ్చేయండి. నా వద్దులే అంటారు. ఓకే మధ్యలో నేను ఒక దాన్ని తప్ప ఆ ప్రిన్సిపల్ నన్ను చూస్తూనే ఉంది. ఇది ఒకటి. నిన్నెందుకు చూస్తుంది? ఫస్ట్ నేను వెళ్ళా కదా, క్లాస్ అవ్వట్లేదు అనమాట 11th వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేశారంటే విండో నుంచి నన్ను చూస్తారు నేను వస్తుంది. బయటకు రాదా అన్నారు. అడిగాను ఎవడున్నారు క్లాస్ లో అని, ఎవరు లేరంటే వాళ్ళు బయటకు వచ్చారు. అదే ఇది మన మీ గ్యాంగ్ ఈ రోజే పోయారని చెప్పారు. మనం ఏ గ్యాంగ్ అంటే అది చెప్పారు. అరే ఇది నేనేమో స్నాప్ తీసి పెట్టాను వాళ్ళకి. స్నాప్ తీసి పెట్టి నాకు తెలుసు ఎవడైనా ఒకటి కాల్ చేస్తాడని. సో వాడు కాల్ చేశాడు. కాల్ చేసి మాట్లాడితే చెప్పినారు ఏంట్రా ఇది నువ్వు ఇంకా కాసేపు ఉంటే మనం ఇద్దరం కలిసి వెళ్ళమని. నేనేమనుకున్నా అంటే వాడికి కాల్ చేద్దాం, నువ్వు నాకు కొంచెం లోపల వరకు డ్రాప్ చేయాలి, బట్ నేను చేయలేదు. వాడేమో సఫ్ పెట్టుకుని కూర్చున్నాడంట. ఏం చేద్దాం అంటావు మరి? బ్రాండ్ అని కానీ సఫ్ వేసుకుని కూర్చున్నాడంట. అది కాదు, హస్కీ మాట్లాడింది రికార్డ్ చేసి ఆడు పెడితే ఆడు స్టఫ్ అయిపోతుంది. హస్కీ కాదు పెట్టుకుని ఎరుపుగడ్డాడు. ఇదిగోడి అమ్మ.